జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ రోజు 2 ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. ఒకటి పట్టణంలోని సౌందర్య లహరి టీం గంప రజని, నాళ్ల రజని పాతరాధ 5 సంవత్సరాలుగా సౌందర్య లహరి పారాయణం శిక్షణ ఇస్తున్నారు. ఈ రోజు సైకత శిల్పం వద్ద జరిపారు. అలాగే ప్రతి అమావాస్య రోజు అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి వారు గత 9 మాసాలుగా ప్రతి అమావాస్య రోజు అన్నప్రసాదం వేలాది మందికి అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సైకత శిల్పం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈనాటి కార్యక్రమానికి డిఎస్పీ రఘుచందర్ హాజరై సైకత శిల్ప నిర్వాహకులను అభినందించారు. అనంతరం అన్నపూర్ణ సేవా సమితి వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి, డిఎస్పీ రఘుచందర్, శ్రీనిధి పాఠశాల అధినేత ముసిపట్ల రాజేందర్, సీనియర్ పాత్రికేయుడు ముసపట్ల దేవేందర్, సంకోష్ వెంకటరమణ, ఏసీఎస్ రాజు, వద్దినేని పురుషోత్తం రావు, చెకినం ప్రసాద్ బృందం, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు చాలా సుదినము. మన డిఎస్పి రవిచందర్ గారు కూడా సైకత శిల్పాన్ని దర్శించుకోవడానికి రావడం అభినందనీయం. నిజంగా వారు వచ్చిన నుండి ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించినా కాదనకుండా మా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏమిటో తెలియజేస్తూ అందరితో కలిపిడిగా ఉంటూ చిరునవ్వు, వారి ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ చెదరదు. ఏ సమయంలో చూసినా కోపం అనేది మనకు కనిపించదు. అలాంటి రవిచందర్ సార్ గారు మన జైత్యాల పట్టణానికి డిఎస్పీకి రావడం చాలా ఆనందదాయకం. వారు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలకు ఇలాగే హాజరు కావాలని కోరుతున్నాం. ఈరోజు చాలా సుదినం అనడానికి ఇంకొక కారణం, సౌందర్య హరి పారాయణం 3 వనితలు కలిసి జైత్యాల పట్టణంలో 5 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజు సౌందర్య హరి పారాయణం చేస్తున్నారు వనితలతోటి. అలాంటి సౌందర్య హరి పారాయణం కూడా ఈరోజు మన సైకత శిల్పం ప్రాంతంలో చేయించడం జరిగింది. ఇంకొక సూచన ఏమిటంటే, ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాద సేవా సమితి వాళ్ళు మన జైత్యాల పట్టణంలో ప్రతి అమావాస్య రోజు ఒక దేవాలయంలో వారు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఎన్ని వందల మంది వచ్చినా పర్వాలేదు, 1000 కాదు, 1200 మంది, 1500 మంది వచ్చినా వారు భోజనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి భోజనం కూడా సైకత శిల్పం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శివకేశవుల మధ్యన మనకు లభించడం అభినందనీయం. ఇంత చక్కని అవకాశాన్ని మనకు కలిగించిన వేముల ఉమారాణి గారు, కొండ్ర రమాదేవి గారు నిజంగా అభినందనీయులు. సైకత శిల్పం అంటే మనకు తెలియదు. అది ఒక బాంబే లాంటి ప్రాంతాల్లో సముద్ర తీరాల్లో సైకత శిల్పాలు తయారు చేస్తుంటారు. కానీ అవి కూడా చిన్నే. మన జైత్యాల పట్టణంలో 21 ఫీట్ ఎత్తు, 40 ఫీట్ల వెడల్పుతోటి, సముద్రం లేదు, నీరు లేదు, ఇసుక లేదు. అలాంటి ప్రాంతంలో కాళేశ్వరం నుండి 32 ట్రక్కుల ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ సైకత శిల్పాన్ని తయారు చేయడం నిజంగా అభినందనీయం. వారు కష్ట నష్టాలు కోర్చి 46 లక్షల ఖర్చు పెట్టి ఇలాంటి శిల్పాన్ని తయారు చేసేవారు. నిజంగా రమాదేవి గారు, ఉమారాణి గారు వీరే కావచ్చు. ఇంత చక్కని ఖర్చు పెట్టి ఇంత చక్కని శిల్పాన్ని ప్రజల కోసం కేవలం ఒక 4 రోజుల వ్యవధిలో దర్శనాలు ఇచ్చి దాన్ని ఆపివేయడం వారికే చెల్లింది. భగవంతుడు ఇచ్చిన మెసేజ్ వల్లనే వారు ఇక్కడ ఈ టీటీడీ స్థలంలో
వెంకటేశ్వర స్వామిని నిలపడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా అభినందనీయం. ఇది చక్కని అవకాశాన్ని జైత్యాల పట్టణ ప్రజలకు కల్పించిన వేముల ఉమారాణి గారు, కొండ రమాదేవి గారు అభినందనీయులు. వారందరికీ సహకరించిన దేవేందర్ గారు, శేఖర్ గారు, నిజంగా వారు కూడా ధన్యులనే చెప్పాలి. ఎందుకంటే ప్రతినిత్యం తోడుగా ఉండేవారు ఎవరు ఉండరు. ఒకరు పనిచేస్తుంటే కిందికి ఎగ్గేవారు ఉంటారు, కానీ వారిని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కోవకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిజంగా వారిని అభినందించాలి. ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పించిన వేముల ఉమారాణి మరియు కొండ రమాదేవి గారు నిజంగా అభినందనీయులు. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అమావాస్య రోజు ఇది ఇక్కడ పెట్టడం అనేది నేను చాలా గర్వంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు పెట్టడము, అదే అమావాస్య రోజు ఈ స్వామివారికి మీరు అన్నదానం చేయడం అనేది, అది మీరు ఈ మొదటగా ఈ అమావాస్య రోజు చేయడం అనేది నేను మంగళప్రదంగా నేనైతే భావిస్తున్నానండి. మీరు వచ్చి నాకు సహకరించి, నేను వచ్చి అడగకపోయినా మీరే వచ్చి మేము పెడతాం అనడం అనేది ఆ స్వామివారి ఇచ్చిన సంకల్పం అండి. ఆ స్వామివారి కటాక్షాలు మీ అందరి దగ్గర ఉండి ఆశీర్వదించారు. ఫిబ్రవరి 5 నుంచి ఇక్కడ చిన్నకెనాల దగ్గర ఉన్న గ్రౌండ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సైగతలింగాన్ని అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించి మన జగిత్యాల పట్టణ వాసులకు చాలా భాగ్యం కల్పించారు. ఇప్పుడే ఈ స్వామివారిని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఆర్గనైజేషన్ కుమారాణి గారికి మరియు వాళ్ళ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. తర్వాత ఇంకా పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వారికి గొప్ప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. చేసిన డిఎస్పీ గారికి కృతజ్ఞతలు. మాకు ఇక్కడ అవకాశం ఇచ్చి అన్నదాన ప్రసాద విస్తరణ కార్యక్రమం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన అమ్మగారికి, రమ్మగారికి, ఈ కార్యవర్గానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి నెల అమావాస్య రోజు సుమారు 1000 మందికి 1000 నుంచి 1500 మంది వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పటి వరకు ఇది 9వ మాసం. ఇప్పటి వరకు ప్రతి నెల సక్సెస్ఫుల్గా మంచి కార్యక్రమం మంచిగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ప్రతి మాసం సహకరించిన మిత్రులకు, బంధువులకు, దాతలకు అందరికీ పేరు పేరున గోవిందనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా పారాయణ, ఇంకా నాకు కొద్దిగా పారాయణాల గురించి తెలియదండి. మీ లోపల ఎవరైనా అంటే ఇది చేస్తే బాగుంటది, వెంకటేశ్వర స్వామికి ఇదంటే ఇష్టము, 7 శనివారాల వ్రతం చేస్తున్నారు కదా ఇప్పుడు అందరూ, అది ఒకటే రోజు పెట్టుకున్నారు. మీరందరూ వచ్చి ఏ విధంగా చేసుకున్నాము అంటే 7 శనివారాలు అది చేసుకుంటాము. కుంకుమ పూజ, మనకి ఏది వీలైతే అది ఏది చేస్తే బాగుంటది అని ఒక్కరు వచ్చి మీరు ముందుకు వస్తే నలుగురు వస్తామండి. చినుకు చినుకు చెడువాన అయినట్టు ఇప్పుడు చూడండి, భగవంతుడికి ఫస్ట్ 1, 2, 3, 8 మంది కలిపారు. ఇప్పుడు చూడండి జగిత్యాల కదిలితే ఎంత ఉంటుందంటే నిజంగా చెప్పాలంటే ఈ స్టేజ్ లో 10 days కూడా సరిపోదండి. జగిత్యాలలో అంత పారాయణం చేసే వాళ్ళు ఉన్నారు, అంత భక్తితో ఉండే వాళ్ళు ఉన్నారు, దేవుడిని నమ్మే వాళ్ళు చాలా ఉన్నారు. అందుకే మన జగిత్యాల అనేది నిజంగా చెప్పాలంటే నేనైతే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జగిత్యాలలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానండి. నిజంగా ఇక్కడ పుట్టిన వాళ్ళకంటే ఎక్కువ నేను సెటిల్ ఇక్కడ అయినా కూడా జగిత్యాలని చెప్పుకుంటే నాకు అది ఒకటి చాలా సంతోషం అండి. నేను ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినా కూడా నేను గంగాధరలో పుట్టి నేను ఇక్కడ అన్ని చేసి ఇక్కడ ఒక పేరు వచ్చింది అంటే ఎన్ని దేశాలు తిరిగినా కూడా ఈ తృప్తి రాలేదండి. ఎందుకంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఎంత సంతోషంగా ఉన్నానంటే భగవంతుడు అయితే నా వెంబడి ఉన్నాడు కదా. ఏదో పెళ్లి చేసి మాట్లాడతాడు అక్కకి 2 అమ్మాయిలు, అక్క ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, భగవంతుడికి ఇచ్చే పెళ్లి చేస్తే ఎంత బాగుంటది అయితే వైభవం అనుకున్నాం. ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం కావాలండి జన్మకి. ఎప్పుడైనా ఏ క్షణాలు ఏమైతుందో తెలియని జీవితం మనది. దానికోసం మనకి ఆరాటాలు, ఆరంభడ ఇవన్నీ ఏమి లేకుండా కోపము, బాధ ఇవన్నీ తీసేసుకొని బ్రతుకున్న దేవుడు మన వెంబడి ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంటామండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒకసారి ఆయన ముందు నిలబడి భగవంతుని ముందు నిలబడితే అన్ని పోతాయి. ఇంకొకటి సూర్యుడు ఉదయించే ముందు ఎవరైనా ఉదయించే ముందు మీరు ఒక్కసారి తనని చూడండి, ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు. సూర్యుడు మధ్యలో పోయే వరకు మనం చూడలేమండి. అప్పటికి తను ఇట్లా తన శాంతంలో ఉన్నప్పుడు ఉంటే మనం కూడా శాంతంలో ఉంటామండి.
ఎందుకంటే మనం లేవడం అనేది అది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి మీరు తనని పంపించే బాధ్యత లేదు. ఆనందాన్ని అందంగా తయారు అయ్యి ముస్తాబ్ అయ్యి ఆయన పరిపూర్ణత వచ్చిన తర్వాత మీ అందరినీ పిలిపించుకున్నాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి తెలుసు మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తయారయ్యాలి. ఇప్పుడు తను చెప్పారు కదా కళలో వచ్చిరు, ఇదంతా నిజానికి నేను చెప్పే మాటలు ఎవరికి కూడా నమ్మశక్యంగా కూడా ఉండవు. ఎందుకంటే జగిత్యాలలో మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఎక్కడో హుస్నాబాద్, మేమిద్దరం జస్ట్ బిజినెస్ లో ఉంటాము. బ్రహ్మముహూర్తంలో మేము మా కుటుంబానికి మార్చుకోవడం కోసం అంటే పిల్లలందరూ ఇప్పుడు చూస్తున్నాము ఈ సాఫ్ట్వేర్ లో వచ్చినప్పటి నుండి లేట్ నైట్ పడుకోవడాలు, ఉదయం అంటే మనం ఏ కార్యక్రమాలు చేయాల్సిన సమయాలలో పడుకోవడం, భారతదేశంలో ఉన్న మన కాలచక్రానికి మన విరుద్ధంగా బ్రతుకుతున్నాము. నైట్ డ్యూటీలు చేయడము, మళ్ళీ తెల్లవాళ్ళు పడుకోవడం. అయితే అప్పటి నుండి మనము నేను గమనించుకున్నాను, అంటే నాకంత పెద్ద జ్ఞానం అయితే లేదు, నేను గమనించుకున్నది ఏంటంటే ఆరోగ్యపరంగా వ్యవస్థ అనేది బాగా కొంచెం దెబ్బతిన్నట్టుగా మాకు అనిపించి, మరి మనము ఇది ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది 70 సంవత్సరాలుగా వచ్చింది ఆల్రెడీ 60. మరి ఇప్పుడు ఇట్లా ఉంటే ఒకప్పుడు ఎవరికో ఒకరికి హార్ట్ స్ట్రోక్ కానీ షుగర్ అది విన్నాము. అసలు ప్రతి ఇంట్లో ఈ రోజు ఏమంటే ప్రతి ఇంట్లో మన కాలమానంలో కామన్ పాయింట్ లాగా అయిపోయింది. అంటే మెడిసిన్ లేని లైఫ్, మెడిసిన్ లేని కుటుంబం అనేది లేదు. అలా ఎందుకు జరుగుతుంది అనేది ఒక చిన్న ఆలోచనతోటి బ్రహ్మముహూర్తంలో మనమైతే లేదాం. పూర్వీకులు మనకు ఎన్నో నేర్పించారు కదా. సరే మనం లేవడం వల్ల ఫస్ట్ నా కుటుంబంలో నా పిల్లలు లేస్తే చాలు అనుకోవడం ఒక చిన్న ఆలోచన నుండి వచ్చింది. దాని తర్వాత మాకు ఒక తమ్ముడు ఉండరు కరీంనగర్లో, తను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, పవన్చారి అని. తను కూడా స్టార్ట్ చేయడం, దాంట్లో నేను ఉండడం. అప్పుడు కొంచెం నాకు ఇంట్లో అమ్మ సిక్ అయింది, దాన్ని చూసుకుంటే ఇంకా నైట్ అంతా నిద్ర లేకుండా ఉన్నాం. ఏమో లేదని ఎంత తెలిసినా కూడా ఒక టైంలో డిసప్పాయింట్ అవ్వడము. కానీ ఆ టైంలో నాకు ధైర్యం అవసరం ఉందేమో, ఆ భగవంతుడు అలా నాకు చెప్పడము. మేమందరము ఒకరు ఇద్దరు వీడియో కాల్, ఓన్లీ వీడియో కాల్లో లేచిన తర్వాత అలా మెడిటేషన్ చేసుకుందాం అనడం. దాని తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే భగవంతుని దగ్గర ఉండడానికి ఈ స్నానాలు పూజలు ఇలా రాకుండా ఋషులు మరి ఏ స్నానం చేయకుండా కొన్ని సంవత్సరాలు పుట్టలు పెరిగేలాగా వాళ్ళు మరి ఏ స్నానం చేసి ప్రతిరోజు వాళ్ళు చేశారు. భగవంతునికి ఆత్మకు దగ్గర కావడానికి స్నానం ఎందుకు అని ఒక చిన్న ఆలోచనతో మేము ఉదయం కనకదార స్తోత్రము, హనుమాన్ చాలీసా పారాయణం మేము జూమ్ లోనే స్టార్ట్ చేసుకున్నాం. చేయకుండానే స్నానం లేదు, ఇంకా పునరీకాక్ష అనుకోవడం అంతే. భగవంతుడు అనేటి వాడు మనకుంటే మన నిజాయితీ ఏ విధంగా ఉన్నదని మన దగ్గర తీస్తారా లేదా, ఇక్కడ మన ఎవరితో పరీక్ష పెట్టుకోలేదు. ఫైనల్ గా అయిన జడ్జిమెంట్ ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచనతో మేము లేచి అంటే మన కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే మన హిందువులో నేను గమనించింది మనం స్నానం అయిన తర్వాత ఓన్లీ పూజ చేస్తాము, దాని తర్వాత చేయము. కానీ అదే ముస్లిమ్స్ 5 సార్లు వాళ్ళు చేస్తారు, క్రిస్టియన్స్ ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. ఇంకా మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది అంటే మన ఎనర్జీ లెవెల్ ఎట్లా ఉంటుంది అనే దానికోసము మేము ఒక చిన్న ప్రయత్నము స్నానం చేయాలి చేసినాం. మేము కొంతమంది చేయకుండా ఎలా మేము చేసి కూర్చుంటాము ఎట్లా జరగడం. సరే ఇంకా ఇంతమంది ఉన్నా కూడా భగవంతుడు నాకెందుకు ఈ అవకాశం ఇచ్చిందని మా ఇంట్లో వాళ్ళకి చెప్పి మేము అనుకొని ఇక్కడ తన జగిత్యాలలో నేను ఉంటున్నాను. నేను కూడా ఈ ప్రజల రుణం తీర్చుకునే ఒక అవకాశం ఉంటుంది, ఇక్కడ చేద్దామని తను అనడము. ఇంకా దాని తర్వాత జరిగింది ఏంటంటే 13 రోజులలో స్వామి వచ్చి ఇలా కూర్చున్నారు. తను అన్న తర్వాత నేను 46 సంవత్సరాల వరకు కూడా నేను తిరుపతి దర్శనం కాలేదు. నాకు మాట్లాడుకున్నాక నేను కాశీకి వెళ్దామని లగేజ్ సర్దుకుంటే అక్కయ్య మీరు ఒకసారి పారాయణం చేద్దామంటే, ఎందుకంటే చెప్పాను కదా ఇందాకే భగవంతుడే అందరినీ పిలుచుకుంటారు. నేను అదే అన్నాను, ఏ ఒక్క రోజు కూడా ఈ రోజుకి 50,000 కావాలి ఇప్పటికి ఇప్పుడు అంటే ప్రజలు వచ్చి కూర్చుంటే అక్క ఎలా అంటే ఏం అసలు బయటకు వెళ్దామంటే లేదు, నేను ఎవరిని అడగాలో నాకు తెలియదు. ఎందుకంటే చెప్పాను కదా నాకు జగిత్యాలో నేను చేశాను బిజినెస్, కానీ జగిత్యాలో నాకు ఎవరు తెలియదండి. భగవంతుడు ఉన్నాడు, అక్క ఆయన నడిపించుకున్నాడు. అంత పెద్ద సంకల్పం ఇచ్చిన వ్యక్తి శిల్పి కూడా ఆ విధంగానే అనుకోని తన కోపంగా ఉన్నారు కూడా అంత పెద్దగా చేసి మళ్ళీ మాకు బట్టలు పెట్టి పోయారు అంటే ఎంత అంటే తను నిజంగా చాలా, నేను తనకి శిరస్సు వంచి తన నమస్కారం చేస్తాను. నా జన్మకి అసలు ఇది సరిపోతుంది అన్నట్టుగా, అంటే ఇన్ని లక్షల ఖర్చు కూడా నేను ఎలా చేశానో కూడా నాకు తెలియదు. ఎందుకంటే కాలు బయట పెట్టకుండా భగవంతుడు ఇంతసేపు నడిపించారు. ఇక ముందు మీరందరూ వచ్చారు కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా నా బరువు దిగిపోయింది. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా తనైతే ఒక ఆకారంకి వచ్చి తన అందంగా
తయారవుతున్నాడు రోజు రోజుకి అంటే ఆయన సంకల్పమే అండి. అంతకంటే నేను పెద్ద కోటీశ్వరం కాదు, నా వెనకాల ఏం లేదు, ఉంది ఒకటి అక్క. ఇందులో అదే మనకి దేవేందర్ గారు నేను వెళ్ళగానే తెలిసి ఇలా అదే దేవేందర్ కానీ రాథోడ్ కూడా మినిస్టర్ కలిస్తే రాథోడ్ కానీ నేను ఫస్ట్ చెప్పిన శేఖర్ అంకుల్కి చెప్పాను ఇలా ఉంది అంటే అందరూ విన్నారు. కాకపోతే ఇది రాగానే వాళ్ళ వెన్నంటే ఉండి కూడా మేము ఉన్నాము అని వాళ్ళ సంకల్పం ఉంది కాబట్టి మీరు కూడా అందరూ వచ్చారండి. ఎందుకంటే మేము రాత్రి అలసిపోయి కూర్చున్నప్పుడు అనుకున్నాం అసలు ఇంత కార్యక్రమం మనతో నేర్పించిండు, ఇంతకంటే గురువు ఎవరు మనకి ఇది నేర్పించాడు కదా, ఇంతకంటే గురువు తండ్రి దైవం అన్ని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇక ముందు కూడా అందరిని నడిపించాలనేదే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ రోజు మీరెవరో మాకు తెలియదు, మిమ్మల్ని ఇన్వైట్ చేయకుండా కూడా ఆ భగవంతుడి సన్నిధికి మీరు అందరినీ ఎలా అయితే తీసుకున్నారో మమ్మల్ని కూడా అలానే తీసుకున్నాడు. ఇంతే మమ్మల్ని కొంచెం ముందు తీసుకున్నాడు. 4 రోజులు వెనక్కి వచ్చారు. ఉన్న 4 రోజులు ఆయన సేవలో మనందరం కలిసి తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వర్షానికి అందరూ క్షమించాలి. జై శ్రీమన్నారాయణ. సైకత శిల్పం అంటే నిజంగా చాలా మందికి తెలియదు. ఇసుకతో చేసే శిల్పం. ఈ శిల్పాలు సముద్ర పట్టుకు నీరు ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఒక శిల్పాన్ని చిన్నగా 5 ఫీట్లు 6 ఫీట్లు 3 ఫీట్లు ఇట్లా చేసి చూపెడతారు అంతే, అవతల రోజు మంది. కానీ నిజంగా కలియుగ వైకుంఠవాసుడే జైత్యాలకు వచ్చి ఉన్నాడు అంటే దానికి కారణం వేముల ఉమారాణి గారు, తర్వాత కొండ రమాదేవి గారు. వీరిద్దరు సంకల్పంతో జైత్యాల పట్టణంలో కలియుగ వైకుంఠవాసుడు దిగి వచ్చి మనందరికీ దర్శనమిస్తున్నారు. మళ్ళీ ఈ సైకత శిల్పం అంటే 21 ఫీట్ల వెడల్పుతోటి 40 ఫీట్ల వెడల్పు, 21 ఫీట్లు ఎత్తు. అంటే ఇలాంటి శిల్పాలు మనం తెలంగాణలో లేదు. జీవితంలో నేనైతే చూడడం మొదటిసారి. అప్పుడప్పుడు సముద్ర బొడ్డులు సైకత శిల్పాలు చేయడం చూస్తున్నాం. అంతేగాని ఇలాంటి పర్వతాలు దర్శనం వేయడం ఇది కూడా దేవస్థానం వల్ల ప్లస్ భగవంతుడే దీని ద్వారా చైతన్య పట్టణానికి వీరి సంకల్పం వీరికి కల్పించి ఇలా కలియుగ వైకుంఠవాసులు మన జైత్యాలకు వచ్చేసినాడని అనిపిస్తుంది. నిజంగా ఇంత చక్కటి సంకల్పం వారికి ఎందుకు కలిగిందో తెలియదు, కానీ అది కాకతాళీయమైన ఇది రేపు రాబోయే నిజం. అలాగే శివుడు కేశవుడు ఒక కాడనే ఉండాలనుకున్నట్టుంది. అలాగే ఇది శివరాత్రి రోజు వరకు వారు శిల్పి బాలాజీ వరప్రసాద్ గారిని మళ్ళీ రప్పించి వారు మొదలు నిరాకరించడం జరిగింది. తప్ప మళ్ళీ రావన్నారు. వారు రిక్వెస్ట్ చేసి ఎవరిని మాకు అవసరం లేదు, వాడే రావాలి, వాడే వచ్చి మీరే వచ్చి ఇక్కడ శివుని దీపాన్ని కూడా ప్రతిష్ఠించాలని కోరడం జరిగింది. ఆమె కోరికలు మన్నించి వారు మళ్ళీ వచ్చి శివుని కూడా స్థాపించడం జరిగింది. శివకేశ్వరుడు ఒకటే కాల దర్శనం వేయడం నిజంగా అభినందనీయం. ఒక 2 మహిళలు ఇంత పెద్ద ఎత్తున భగవంతుని సృష్టించడం నిజంగా కాకతాళీయం. మొదటి రోజు ఈ విషయాలు మాట్లాడుతుంటే ఉమారాణి కండ వెంపటి ఆనంద భాషలు కనిపించాయి. ఎందుకంటే ఇంత సక్సెస్ అవ్వడానికి మీరందరి సహకారం, ఈ పట్టణ ప్రజల సహకారం నాకుంది అని వారు ఆనంద భాషలు రావడం జరిగింది. నిజంగా వారిని అభినందించడమే కాదు, ఇది సౌందర్య విహారీ కూడా ఒక 3 మహిళలు గంప రజని గారు, నార రజని గారు, పాత రాధ గారు 3 మహిళలే ఈ సౌందర్య విహారీ కార్యక్రమాన్ని చేపట్టి పట్టణ ప్రజలందరికీ ఇది నేర్పాలనే ఉద్దేశం కొద్ది వారు గత 5 సంవత్సరాలుగా కృషి చేస్తూనే ఉన్నారు. ఏ ఖర్చు అయినా వారు 3 భరిస్తూ ఎవరైనా దాతలు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. 3 మహిళలే ఈ ఖర్చును కూడా భరిస్తూ సౌందర్య హరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సౌందర్య హరి అంటే విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం మనకు తెలుసు. అంతకంటే పవర్ఫుల్ ఈ సౌందర్య హరి పారాయణం. ఈ పారాయణం కొంచెం కఠినంగా ఉన్నా మీరు చదువుతుంటే అలవోకగా అందరు చదువుగలుగుతున్నారంటే నిజంగా చాలా అభినందనీయం. ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పించిన మీ అందరికీ, ముఖ్యంగా ఈ ప్లేస్లోకి టీటీడీ దేవస్థానం యొక్క జాగాలోకి వాళ్ళందరినీ రప్పించిన వేముల ఉమారాణి గారు, కొండ రామాదేవి గారు అభినందనీయులు. ఇంత
చక్కని అవకాశాన్ని మనందరికీ కల్పించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.